నేషనల్ మెడికల్ కమిషన్ కూటమి ప్రభుత్వంపై సీరియస్ అయింది. నేషనల్ మెడికల్ కమిషన్ కూటమి ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఎందుకంటే రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో విద్యార్థులు చదువుకునేందుకు ఫ్యాకల్టీ కొరతగా ఉంది. రాష్ట్రంలో ఉన్న 5 కొత్త మెడికల్ కళాశాలల్లో ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 5 కొత్త మెడికల్ కళాశాలలో రాజమండ్రి, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 కొత్త మెడికల్ కళాశాలల్లో 30% ఫ్యాకల్టీ కొరత ఉంది. ఆ 30% ఫ్యాకల్టీ కొరత ఉండటమే కాకుండా ఉన్న ఫ్యాకల్టీ కూడా క్లాసులకు హాజరు కావటం లేదు, వాళ్ళ అటెండెన్స్ తక్కువగా ఉంది అని జాతీయ మెడికల్ కమిషన్ కూటమి ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఈ విషయం పైన మీరు ఇమీడియట్లీ ఢిల్లీకి రావాలని నోటీసులు జారీ చేసింది. ఇదే విధంగా మేము అడ్మిషన్లు స్టార్ట్ చేసే లోపల 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జూలైలో ప్రారంభమవుతాయి. అంటే కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ మెడికల్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం జూలై నెలలో విద్యార్థులకు కౌన్సిలింగ్ మొదలవుతుంది. ఈ కౌన్సిలింగ్ మొదలయ్యే లోపల మీరు ఫ్యాకల్టీ భర్తీ చేసి ఉన్న ఫ్యాకల్టీ క్లాసులకు వచ్చేటట్లు అటెండెన్స్ వాళ్ళ తగ్గకుండా ఉండేటట్లు చూసుకోవాలి. లేని పక్షంలో మేము చాలా సీరియస్గా దీనిని పరిగణిస్తాము అని కూటమి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయటమైంది. మన రాజకీయ నాయకులు ఎలా ప్రవర్తిస్తుంటారు అంటే, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విద్యార్థుల జీవితాలను టార్గెట్ చేస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వంలో చేసిన మంచిని మనం చేయకూడదు, గత ప్రభుత్వ పరిపాలన మార్పు కూడా మన ప్రభుత్వంలో ఉండకూడదు, గత ప్రభుత్వంలో మెడికల్ కళాశాలలు తెస్తే వాటిని నాశనం చేస్తాం, గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇస్తే వాటి పేర్లు మార్చేస్తాం, వాటి రూపురేఖలు లేకుండా చేస్తాం, గత ప్రభుత్వంలో ఏదైనా మంచి పని ఉంటే వాటిని పూర్తిగా ఆపేస్తాం, మా మార్పు పరిపాలన కొనసాగాలి, మేం చేసేదే ప్రజలకి మన రాజకీయ నాయకుల యొక్క ఉద్దేశం. ఇప్పుడు విద్యార్థుల జీవితాలను పణంగా పెడుతూ పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడానికి ఉన్న మెడికల్ కళాశాలల్లో కూడా ఫ్యాకల్టీ హాజరు శాతం తక్కువగా ఉండటం, ఉన్న ఫ్యాకల్టీ కూడా సక్రమంగా మెడికల్ కళాశాలలకు రాకపోవటం వల్ల నేషనల్ మెడికల్ కమిషన్ సీరియస్ అయ్యింది. వీళ్ళని ఢిల్లీకి రమ్మని చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి ఇదే విధంగా ఫ్యాకల్టీ కొరత మేము అడ్మిషన్లు మొదలుపెట్టే లోపలగానే కనబడితే మేము సీరియస్గా పరిగణిస్తామంది. అంటే 2025-26 విద్యా సంవత్సరం లోపల ఫ్యాకల్టీ కొరతగానే ఉంటే, అడ్మిషన్లు ప్రారంభించే నాటికి ఫ్యాకల్టీని గాన ప్రభుత్వం నియమించకపోతే మెడికల్ కళాశాలల్లో సీట్లు తగ్గించడమో లేదా మెడికల్ కళాశాలను బ్యాన్ చేయడమో ఏదో ఒకటి చేస్తారు. ఇది విద్యార్థుల జీవితాలని నాశనం చేయటం కాదు అని మీరు చెప్పగలరా? విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవటం కాదు అని మీరు చెప్పగలరా? 2023-24 విద్యా సంవత్సరానికే ఫీజు రీయింబర్స్మెంట్ ఎరకపడలేదు. ప్రైవేటు కళాశాలలు ఒత్తిడిలో ఉన్నాయి. ప్రైవేటు కళాశాలలో చదివే విద్యార్థులు, బీటెక్ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు, డిగ్రీ చదివే విద్యార్థులు చాలా ఒత్తిడిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కళాశాలల్లో ఫీజులు కట్టక, ప్రభుత్వం వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ వేయక, వాళ్ళకి సర్టిఫికేట్లు తీసుకోలేక కళాశాలలు అటు విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. కళాశాలలు కొన్ని అప్పుల పాలైపోయినాయి. మనం కళాశాలల్లో విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్తున్నామనే భావన ప్రైవేట్ కళాశాలలకు వచ్చింది. ప్రభుత్వం అయితే డబ్బులు వేయకపోగా ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వల్ల అటు ప్రైవేటు మెడికల్ కళాశాలలు, ఇటు విద్యార్థుల జీవితాలు రెండూ నాశనం అయ్యే పరిస్థితి వచ్చేసింది. ఇకనైనా కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని మనం మెడికల్ కళాశాలల్లో మెయింటెనెన్స్ కొరత లేకుండా, మెడికల్ కళాశాలల్లో ఫ్యాకల్టీ కొరత లేకుండా, ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ 30% ఫ్యాకల్టీ కొరత ఉందో ఆ ఫ్యాకల్టీని నియమించి ఉన్న ఫ్యాకల్టీలు సక్రమంగా మెడికల్ కళాశాలలకు అటెండెన్స్ నమోదు చేసుకునేటట్లు, వాళ్ళు సక్రమంగా మెడికల్ కళాశాలకు వచ్చేటట్లు కూటమి ప్రభుత్వం చర్యలు గట్టిగా తీసుకోవాలని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.